తో పాటు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న ఎట్లా జరుగుతోంది ఏర్పాట్లు మీటింగ్కి సంబంధించి ఏప్రిల్ 27న ఎలా ఉండబోతుంది? ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణంగా ఉండబోతా ఉన్నది. ఎందుకంటాను ఉంటానంటే ఇవాళ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మా అధినాయకుడు కేసీఆర్ గారు పార్టీ రజతోత్సవ 25 సంవత్సరాల పండుగను మేము రాష్ట్ర వ్యాప్తంగా జరపబోతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా ఇలా 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక సభను నిర్వహించాలని మా అధినాయకుడు నిర్ణయించిన మేరకు ఇవాళ మేము అనుకున్నది చాలా ఒక 10 లక్షల మంది అనుకున్నాం. కానీ ఇవాళ తండోపతండాలుగా జనము ఈ యొక్క సభకు రావడానికి సంసిద్ధులై ఉన్నారు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ గత నెల రోజులుగా ఇక్కడ సభ ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం, పార్కింగ్ ఏర్పాట్లు చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 6 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 400కు పైగా ఎకరాలను ఇలా పార్కింగ్కు ఇప్పటికే మొత్తం క్లీన్ చేసి పెట్టి ఉంచడం. అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే ఏరియాకు పార్కింగు, మరోపక్క నిజామాబాదు, సిద్దిపేట, మెదక్ నుంచి వచ్చే వారికి కూడా పార్కింగ్ ఏర్పాట్లు ఇప్పటికే ఎవరికి వారుగా ఇన్ఛార్జీలు వేసుకొని అక్కడ పెద్ద ఎత్తున కూడా మరి అక్కడ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అది ఇంకా 2 రోజుల్లో మొత్తం కూడా పూర్తి కాబోతూ ఉన్నది. మరోపక్క గ్రౌండ్లో కూడా ఇప్పటికే సభ ఏర్పాట్లు కూడా మరి మమ్మురంగా కొనసాగుతున్న సందర్భం. ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకూడదని మా అధినాయకుడు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇంత సమ్మర్ అయింది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి వారికి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా, వచ్చే మార్గాలలో ఇబ్బంది లేకుండా, వచ్చినాక సభలో కూడా ఇబ్బంది లేకుండా మరి ఒక పక్క వాలంటీర్స్, మరో పక్క ప్రైవేటు సిబ్బందిని కూడా పెట్టి మేము అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేము అనుకున్న వాటికంటే కూడా జనం పెద్ద ఎత్తున కూడా రాబోతూ ఉన్నారు. ఈ సభ నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా ఈ సభ ఉండబోతుంది. గత సభలు వేరు, ఈ సభ వేరు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కేసీఆర్ గారికి ఉన్నది. ఇదే వరంగల్ వేదికలో ఆనాడు మహాగర్జన పెడితే పెద్ద ఎత్తున లక్షలాది మందిగా దాదాపు 25 లక్షల మంది పైన జనం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ ఇంటికొకరు బయలుదేరినరు. అట్లనే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహాసభ ఈ రజతోత్సవ సభ. దీనికి కూడా ఇంటికొకరు జబ్బకు సంచి వేసుకొని బయలుదేరబోతూ ఉన్నారు. ఇలా ఈ సభకు చూడాలే కేసీఆర్ గారిని, కేసీఆర్ మాటలు వినాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. వారికి అనుగుణంగానే వారు ప్రజలు చూడాలని ఎట్లయితే ఆకాంక్షతో ఉన్నారో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా వారికి వాహనాలు సమకూరుస్తూ ఉన్నాం. సభ కూడా పెద్ద ఎత్తున కూడా హిట్టు కాబోతుందనే విషయాన్ని కూడా మాకు ఇప్పటికే తెలిసింది. ఎందుకంటే రోజువారీగా మీకు కార్యక్షేత్రంలో ఉంటున్నాం కాబట్టి, ముఖ్యంగా ఈ యొక్క 15 నెలల కాలంలో కాంగ్రెస్ చేస్తున్న మరి తిరోగమన చర్యలను ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు, మాకు ఈ పాలన వద్దు, మాకు బీఆర్ఎస్ పాలనే కావాలి, కేసీఆర్ పాలనే బాగుంటుందని తెలంగాణలో ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సభలో కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని ఒక ఆకాంక్ష ప్రజల్లో వెలుబుస్తూ ఉన్నది. తప్పకుండా ఈ విజయవంతమవుతుందనే భావన మాలో ఉన్నది. ప్రజలకు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి మన వెనక సభ వేదిక చూస్తే నాకు బాహుబలి సెటప్ లాగా అనిపిస్తూ ఉందన్న. ఏంటి ఇంత పెద్దగా, ఇంత భారీ ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా? అంటే ఇప్పుడు ఈ యొక్క రజతోత్సవం జరుపుకుంటున్న ఈ వేళలో పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా, ఎందుకంటే పార్టీ ఆనాడు చాలామంది అన్నారు మబ్బలో పుట్టింది పబ్బలో కరిగిపోతుందని ఏదో అనేక సామెతలు చెప్పి మమ్మల్ని హేళన చేసిన ఆనాటి నాయకులు. కానీ ఇలా పార్టీ పోలే, నాయకుడు పోలే, ఇలా మమ్మల్ని విమర్శించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిరు రాజకీయంగా. కానీ ఈరోజు 25 సంవత్సరాలు ఒక తెలుగునాట, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు జరుపుకునే సందర్భం చాలా తక్కువగా. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా రావాలని మేము ఆహ్వానించడం ఇప్పటికే. అందుకనే ఇట్లా బాహుబలి సెట్టింగ్లు పెట్టి పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే ఈ యొక్క దాదాపుగా 200 ఎకరాలు ఉన్నది ఈ సభాస్థలం. ఈ 200 ఎకరాలలో అనేక మంది ప్రజలు రాబోతూ ఉన్నారు ఈ యొక్క సభా గ్రౌండ్కు. కాబట్టి వారందరికీ కూడా కేసీఆర్ గారు మరి నిండుగా కనిపించాలి, వారి మాటలు చెవుల్లో
వినసొంపుగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ సభా వేదికను కూడా పెద్ద ఎత్తున కూడా మరి ఒక బాహుబలి సెట్టింగ్ మాదిరిగా వేస్తూ ఉన్నారు. అన్ని స్క్రీన్లో ఉంటాయి. ఎంత దూరం ఉన్నా ప్రజలకు కేసీఆర్ గారు దగ్గరగా ఉండి మాట్లాడే విధంగా వారి భావన ఉండే విధంగా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా సమ్మర్ సీజన్ కాబట్టి దాదాపుగా 10 లక్షల వాటర్ బాటిల్స్ 10 లక్షల సల్లా ప్యాకెట్లను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వారికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అది కూడా కూల్ చల్లటి వారికి అందించే విధంగా. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి వెళ్ళే ప్రజలు రాక మొదలవుతుంది కాబట్టి దాదాపు సాయంత్రం 5-6 గంటల దాకా కూడా ఈ సభలో వారు ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క వాటర్ ఫెసిలిటీసు, మరో పక్క బయో టాయిలెట్స్ విధానాన్ని కూడా ఒక మహిళలకు పురుషులకు సపరేట్గా ఈ సభా ప్రాంగణంలో చేయబోతున్నాం. ఇట్లా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వడదెబ్బ దాకినా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అనేక మంది హాస్పిటల్ వాళ్ళు స్వచ్ఛందంగా వారి డాక్టర్లు ఇక్కడ వచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సమ్మక్క సారక్క జాతర లెక్క ఒక మహా కుంభమేళ లెక్క రేపు ఈ యొక్క సభ ఉండబోతుంది. ఈ యొక్క సభ మళ్ళీ సువర్ణ అక్షరాలతో లిఖించబడబోయే సభ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏర్పాట్ల గురించి చాలా బాగా జరుగుతూ ఉన్నాయన్న. కేసీఆర్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక నెల రోజుల నుంచి కూడా చర్చ సాగుతోంది. అరే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎట్లా జరుగుతుంది, కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారని ఒక ఉత్కంఠగా మారుతా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుందంటే తినబోతూ రుచెందుకు డెఫినెట్గా ఉండబోతుంది. ఆయన సరళి ఆయన మాట విధానం నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉండబోతుందో డెఫినెట్గా ఆ విధంగానే వారు మాట్లాడబోతారు. వారి మాటలను నేను చెప్తే అది బాగుండదు కాబట్టి కేసీఆర్ గారే తెలంగాణ గుండె లోతుల నుంచి వచ్చే మాటలను వారు ప్రజలకు చెప్పబోతా ఉన్నారు. డెఫినెట్లీగా ఈ సభకు ఆ దిశగానే ప్రజలు కూడా ఏం భావిస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు మాటలు వినాలే, కేసీఆర్ గారిని చూడాలే, రావాలే కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని చూడడానికి వారి మాట వినడానికే తండోపతండాలుగా ఇలా మహాకుంభమేళ ఇవాళ యొక్క వరంగల్ జిల్లా ముఖ్యంగా హన్మకొండ జిల్లాల ఎలకతుర్తిలో జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.